టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2. ఆ సినిమాతోనే ఆయన బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా లీడ్ రోల్లో కనిపించబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే దాదాపుగా. ఒక్క పాట చిత్రీకరణ ఇప్పుడైతే జరుగుతుంది. తారక్ హృతిక్ ఇద్దరు ఆ సాంగ్ లో కనిపించనున్నారు. ఓ రేంజ్ లో ఆ పాట ఉండనున్నట్లు సినీ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ తో సాంగ్ ను సిద్ధం చేస్తున్నారని టాక్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో రిలీజ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. తెలుగులో కూడా సందడి చేయనున్న ఆ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అయితే మొత్తానికి వార్ 2 మూవీని మేకర్స్ దాదాపు 9,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేయబోతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. దీంతో పుష్ప 2 కన్నా అతిపెద్ద రిలీజ్ వార్ 2కే దక్కిందని చెప్పడంతో డౌటే అక్కర్లేదు. ఇక దేశంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ లో ఎక్కువ శాతాన్ని ఇప్పుడు వార్ మేకర్సే లాక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు యష్ రాజ్ ఫిలిమ్స్ తనదైన స్ట్రాటజీతో స్క్రీన్ కౌంట్ పరంగా రజనీకాంత్ కూలీ మూవీని పెద్ద ఎత్తున పోటీ పడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి అన్ని భాషల్లో సరైన పంపిణీదారులను ఎంచుకుని ఒక రేంజ్ లో సందడి చేయబోతుందని తెలుస్తుంది. అలా ఆగస్టు 14న కూలీ వార్ 2 మధ్య పెద్ద క్లాష్ ఉండబోతుందనే చెప్పాలి. అయితే 2 భారీ సినిమాలే, భారీ బడ్జెట్తో రూపొందినవే, మంచి హైప్ కూడా క్రియేట్ చేసుకున్నవే. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూలు రాబట్టనున్నాయని బయ్యర్స్ అంచనా వేస్తున్నారు. 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షమేనని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.